ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం బుసలు కొడుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలను వెంటాడి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై శ్రీకాంత్ రెడ్డి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12:30 ఇలాంటి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారు అని ఆమె చెప్పారు. 4:15 అరెస్టు చేసినట్లు మెసేజ్ పెట్టారు అన్నారు. ఏపీ పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారు అని మండిపడ్డారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మహేశ్వరి, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసినటువంటి ప్రభుత్వం మరొక నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసంలో శ్రీకాంత్ రెడ్డిని ఇవాళ సుమారుగా మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల శ్రీకాంత్ రెడ్డి భార్య రాధికా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు 12:30 గంటలకు ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటి కారణం అన్న అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పకుండా మేము ఎంతగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బలవంతంగా తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. మహిళనైనటువంటి తాను ఆ కారు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కారుని లాగేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. చాలా దారుణంగా పోలీసులు వ్యవహరించారని శ్రీకాంత్ రెడ్డి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిని వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి రుస్తుం మైన్స్ కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదే కేసులో శ్రీకాంత్ రెడ్డిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అరెస్ట్ వెనక మరికొన్ని రాజకీయ అరెస్టుల కోసం ఒక కుట్ర దాగి ఉందన్నటువంటి అనుమానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు నచ్చిన వాళ్ళ పేర్లను యాడ్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళని ఈ కేసుల్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే శ్రీకాంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత మళ్ళీ ఇతరులు కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ సతీష్.